నవంబర్ 11న జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే స్థానికుడు, యువకుడు, ఉన్నత చదువులు చదువుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సమర్థ నాయకత్వం కలిగినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించమని కోరుతా ఉన్నాం. నవీన్ యాదవ్ గారి వెంట తెలంగాణ యావత్ కేబినెట్తో సహా గౌరవ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అంతా ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మాటతో పాటుగా హైదరాబాద్ అభివృద్ధిలో అంతర్భాగంగా జూబ్లీహిల్స్ ను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా అక్కడ టీఆర్ఎస్ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా? గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు, ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతా ఉంది. అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో, ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు.